Hello everyone, welcome to Megguru. Today we are going to discuss about effectiveness for the parallel flow heat exchanger by using NTU method. So అసలు ఈ ఎఫెక్టివ్నెస్ ఏంటి ప్రీవియస్ వీడియోస్లో LMTD మెథడ్ ఫర్ బోత్ ప్యారలల్ ఫ్లో అండ్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ గురించి చెప్పాను. LMTD మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పానండి, హీట్ ఎక్స్చేంజర్ని డిజైన్ చేయాలంటే కనుక LMTD మెథడ్ని యూజ్ చేసుకుంటాం అని చెప్పాం. అయితే ఆ LMTD మెథడ్ కూడా ఎప్పుడు యూజ్ చేస్తాము, బోత్ ఇన్లెట్ కండిషన్స్ అవుట్లెట్ కండిషన్స్ తెలిసినప్పుడు మాత్రమే. మనం తీసుకున్న ఫ్లూయిడ్ టెంపరేచర్, ఇన్లెట్ కండిషన్స్, అవుట్లెట్ టెంపరేచర్ కండిషన్స్ తెలిస్తేనే మనం LMTD మెథడ్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్ని డిజైన్ చేసుకుంటాం. సో ఈ ఎఫెక్టివ్నెస్ మెథడ్ ఏంటంటే మనకి ఓన్లీ ఇన్లెట్ కండిషన్స్ తెలుసు, ఎండ్ టెంపరేచర్ వాల్యూస్ తెలియకపోతే కనుక ఈ ఎఫెక్టివ్నెస్ మెథడ్ని యూజ్ చేసుకొని హీట్ ఎక్స్చేంజెస్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లో అవుతుంది ఏంటి అనేది హీట్ ఎక్స్చేంజర్ని డిజైన్ చేసుకుంటాం. ఓకేనా. సో LMTD మెథడ్ ఏంటంటే ఓన్లీ ఇనిషియల్ ఇన్లెట్ కండిషన్ టెంపరేచర్స్, అవుట్లెట్ టెంపరేచర్ కండిషన్స్ తెలిసినప్పుడు మాత్రమే LMTD మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఈ ఎఫెక్టివ్నెస్ మెథడ్ ఏంటంటే ఓన్లీ ఇన్లెట్ కండిషన్స్ తెలిసి అవుట్లెట్ కండిషన్స్ తెలియకపోతే ఎఫెక్టివ్నెస్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్లెట్ కండిషన్స్ తెలిసి ఎండ్ అవుట్లెట్ టెంపరేచర్ వాల్యూస్ తెలియకపోతే LMTD మెథడ్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో దాని గురించి మనం ఈ ఎఫెక్టివ్నెస్ మెథడ్ని యూజ్ చేసుకుని అండ్ టెంపరేచర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఎంత రేట్ ఆఫ్ హీట్ ఫ్లో జరుగుతుంది ఏంటి అని చెప్పి దీనిలో క్యాలిక్యులేట్ చేస్తాం. సో కమింగ్ టు దిస్ టాపిక్, ఇది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ బై యూజింగ్ NTU మెథడ్ అంటున్నాం. నేను NTU అంటే కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. LMTD, NTU, హీట్ కెపాసిటీ డెఫినేషన్స్, ఆ ఫార్ములాస్ కూడా ఎట్లా వచ్చాయి ఏంటి అనేది చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అసలు ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటండి, ఎఫెక్టివ్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు ది మ్యాక్సిమం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఎఫెక్టివ్నెస్ మనం ఎప్సిలాన్ అంటాం. సో Q/Q మ్యాక్సిమం. ఓకేనా. సో ఆ ఎఫెక్టివ్నెస్ని మనం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు ది మ్యాక్సిమం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ Q/Q మ్యాక్సిమం అని చెప్పి రాసుకుంటాం. అసలు రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే హాట్ ఫ్లూయిడ్ అయినా కోల్డ్ ఫ్లూయిడ్ అయినా రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటండి, mCp∆T. సో ఫర్ హాట్ ఫ్లూయిడ్, అలానే కోల్డ్ ఫ్లూయిడ్. డినామినేటర్లో ఇక్కడ Q మ్యాక్సిమం అంటున్నాం. సో అమౌంట్ ఆఫ్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ రావాలి అంటే కనుక ఈ వాల్యూ వేసుకున్నాం, C min × టెంపరేచర్ డినామినేటర్లో. సో అసలు ఈ C min × ఈ ∆T వాల్యూస్ ఎలా వేసుకున్నాం ఏంటంటే కనుక మనకి ఆల్రెడీ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఫార్ములా ఏంటి, Q = mCp∆T. మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ని హీట్ కెపాసిటీ అంటాం. సో Q = C × ∆T. దీని నుంచి ∆T = Q/C. సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాం. సో ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఇక్కడ డినామినేటర్లో ఉన్న హీట్ కెపాసిటీ అనేది మినిమం అవ్వాలి, అప్పుడే మనకి రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు Q = C min × ∆T. సో అందుకే మన డినామినేటర్లో C min × ∆T. ఈ ∆T కూడా మ్యాక్సిమం టెంపరేచర్స్. మనకి యాక్చువల్గా 4 టెంపరేచర్స్ ఉంటాయి మనం తీసుకున్న 2 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్కి కూడా, ఇన్లెట్, అవుట్లెట్, అలానే కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్లెట్, అవుట్లెట్. సో ఈ TH1 - TC1 అనేది మ్యాక్సిమం టెంపరేచర్స్ అనమాట, ఇన్లెట్ కండిషన్స్. సో అందుకని అది మ్యాక్సిమం టెంపరేచర్స్. సో ఫైనల్లీ C min × TH1 - TC1. హాట్ ఫ్లూయిడ్కి అయితే ఇది, కోల్డ్ ఫ్లూయిడ్కి అయితే ఎఫెక్టివ్నెస్ ఫార్ములా ఇది. నెక్స్ట్ మనం ప్యారలల్ ఫ్లోకి ఎఫెక్టివ్నెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫ్లో అరేంజ్మెంట్ అనేది డ్రా చేసుకుందాం. ఈ హాట్ ఫ్లూయిడ్, కోల్డ్ ఫ్లూయిడ్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. నెక్స్ట్ ఇది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. మన X యాక్సిస్ ఏమో లెంత్, Y యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్. సో ఇది హాట్ ఫ్లూయిడ్, నెక్స్ట్ ఇది కోల్డ్ ఫ్లూయిడ్. హాట్ ఫ్లూయిడ్ TH1, కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్లెట్ కండిషన్స్ TC1. నెక్స్ట్ హాట్ ఫ్లూయిడ్ అవుట్లెట్ TH2, కోల్డ్ ఫ్లూయిడ్ అవుట్లెట్ TC2. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో TH1 - TC1ని మనం θ1 అనుకుంటాం. నెక్స్ట్ అవుట్లెట్ దగ్గర ఉన్న ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో TH2 - TC2ని θ2 అంటాం. సో మనం తీసుకున్న ఈ ఫ్లూయిడ్ ఫ్లో అనేది అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది పైప్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఏదో ఒక పర్టికులర్ లెంత్ దగ్గర టెంపరేచర్ అనేది ఇండికేట్ చేసుకుందాం. హాట్ ఫ్లూయిడ్ దాన్ని TH అంటాం. అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి కూడా ఒక ఎనీ పర్టికులర్ లెంత్, ఏదో ఒక లెంత్ దగ్గర టెంపరేచర్ అనేది డినోట్ చేసుకుంటే అది TC అవుతుంది. సో ఆ డిస్టెన్స్ ఎనీ పర్టికులర్ లెంత్, ఆ పర్టికులర్ లెంత్ దగ్గర ఉన్న డిస్టెన్స్ని TH - TC అంటాం.
దాన్ని టీటా అని చెప్పి డినోట్ చేసుకుంటాం. సో టీటా ఈక్వల్ టు టీహెచ్ మైనస్ టీసీ. సో ఫైనల్గా ఈ డయాగ్రామ్ చూస్తే కనుక ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, దాన్ని డిటిహెచ్ అంటాం. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అంటే అది డిటిహెచ్ ఇస్ ది టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ ఫ్లూయిడ్. అలానే ఇక్కడ చూస్తే కోల్డ్ ఫ్లూయిడ్కి ఈ స్లైట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో డిటీసీ అంటాం దాన్ని. ఆ డిటీసీ అనేది టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది కోల్డ్ ఫ్లూయిడ్. సో మనం అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది పైప్ అంటే ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది కాబట్టి ఒక పర్టికులర్ లెంత్ దగ్గర అంటే ఒక పర్టికులర్ ఏరియా దగ్గర ఒక స్మాల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకున్నాం, దాన్ని డిఏ అని చెప్పి తీసుకుందాం. ఆ స్మాల్ ఎలిమెంటల్ ఏరియా డిఏ. సో ఇప్పుడు ఎలిమెంటల్ ఏరియా నుంచి హీట్ ఫ్లో ఎంత రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అవుతుందండి, డిక్యూ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. అయితే ఫ్రమ్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ నుంచి దీనికి ఎలా రాసుకోవచ్చు ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. సో ఈ డయాగ్రామ్ చూస్తే కనుక మనకి క్లారిటీగా అర్థమవుతుంది. హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది స్టార్టింగ్ హయ్యర్ వాల్యూ ఉంది అండ్ ఫైనల్కి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. కోల్డ్ ఫ్లూయిడ్ ఇనీషియల్గా తక్కువ వాల్యూ ఉంది, దీని వాల్యూ అనేది టెంపరేచర్ వాల్యూ, అండ్ ఫైనల్ కండిషన్స్కి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, అంటే హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది లూజ్ అవుతుంది అండ్ కోల్డ్ ఫ్లూయిడ్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ నుంచి మనం రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అంటే హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్ అని చెప్పి తీసుకుంటాం. సో ఫైనల్లీ మనం ఈ ఎలిమెంటల్ ఏరియా దగ్గర నుంచి రేట్ ఆఫ్ హీట్ ఫ్లోని ఎలా రాసుకోవచ్చు అండి, మనకి యాక్చువల్గా రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇన్ హీట్ ఎక్స్చేంజెస్లో మనకి తెలిసిన ఈక్వేషన్ ఏంటి, క్యూ ఈక్వల్ టు యూఏ డెల్టా టీ. అయితే మనం స్మాల్ ఎలిమెంటల్ ఏరియా నుంచి హీట్ ఫ్లో ఉంటున్నాం కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు యూ డిఏ టీహెచ్ మైనస్ టీసీ. అది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ నుంచి హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. ఆ ఈక్వేషన్ కూడా రాసుకుందాం. ఎంసీపీ డిటి, అలానే ఎంసీపీ డిటి. హాట్ ఫ్లూయిడ్ కాబట్టి సఫిక్స్ హెచ్, కోల్డ్ ఫ్లూయిడ్కి సి. సో హాట్ ఫ్లూయిడ్కి ఇక్కడ చూస్తే నెగిటివ్ సైన్ వస్తుంది, కోల్డ్ ఫ్లూయిడ్కి పాజిటివ్ సైన్. హాట్ ఫ్లూయిడ్కి ఎందుకు నెగిటివ్ సైన్ వచ్చిందంటే కనుక టెంపరేచర్ అనేది ఇనీషియల్ నుంచి అవుట్లెట్కి వెళ్ళేసరికి ఇన్లెట్ టు అవుట్లెట్ డిక్రీజ్ అవుతుంది, అందుకే ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది. సో కోల్డ్ ఫ్లూయిడ్ అయితే ఇనీషియల్ నుంచి అవుట్లెట్ టెంపరేచర్ రైజ్ అవుతుంది, సో దిస్ ఈజ్ పాజిటివ్. సో దీని నుంచి మనకి డిటిహెచ్ డిటీసీ వాల్యూస్ అనేవి కావాలి. సో సపరేట్ చేసి రాసుకుందాం అండి. ఫస్ట్ దీన్ని ఈక్వేట్ చేసుకుందాం, ఇది ఈక్వేట్ చేసుకుందాం. దీని నుంచి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిహెచ్ డిటిహెచ్. సో క్యాపిటల్ సి ఏంటంటే హీట్ కెపాసిటీ, సో మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ని హీట్ కెపాసిటీ అంటాం, సిహెచ్ డిటిహెచ్. అలానే సిసి డిటీసీ. దీని నుంచి డిటిహెచ్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై సిహెచ్, డిటీసీ ఈక్వల్ టు డిక్యూ బై సిసి. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. సో ఇప్పుడు 2 - 3 చేయాలి మనం. 2 - 3 చేస్తే టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్ వస్తుంది. సో 2 - 3 చేస్తే ఇట్లా వచ్చింది, మైనస్ డిక్యూ బై సిహెచ్ మైనస్ డిక్యూ బై సిసి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏం కామన్ కనిపిస్తుంది, మైనస్ డిక్యూ కామన్గా ఉంది. సో మైనస్ డిక్యూ కామన్ తీస్తే మిగిలిన టర్మ్ ఇది వస్తుంది. ఈ డిటిహెచ్ మైనస్ డిటీసీని ఎట్లా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకి డిక్యూ అంటే కూడా తెలుసు, స్టార్టింగ్ రాసుకున్నాం. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు యూడిఏ టీహెచ్ మైనస్ టీసీ. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఫర్దర్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్లా వచ్చింది మనకి. సో దీని నుంచి ఇక్కడ టీహెచ్ మైనస్ టీసీ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదండి. ఈ టీహెచ్ మైనస్ టీసీని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చేద్దాం. ఓకేనా. సో ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఈ టర్మ్లో సిహెచ్ని కామన్ తీద్దాం, అంటే 1/CHని కామన్ తీసి అవుట్ సైడ్ రాసుకుందాం. 1/CH కామన్ తీస్తే ఇట్లా వస్తుంది, 1 + CH/CC. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ వరకు సేమ్ మనం ఎల్ఎంటీడీలో ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఇక్కడ వరకు అప్ టు హియర్. సో ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ అవుతుంది ఎఫెక్టివ్నెస్కి వచ్చేసరికి. సో నెక్స్ట్ ఆ టర్మ్ని ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేసుకుంటే కనుక ఫైనల్లీ ఇట్లా ఉంటుంది. సో ఇది ఎలా కనిపిస్తుంది, డి టీటా బై టీటాలా ఉంది ఈ టర్మ్. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే 1/log θ అవుతుంది. 1/log θ కాబట్టి ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి 1 to 2 కాబట్టి
2 - 1 చేస్తే ln θ 2 - ln θ 1. సో θ 2 అంటే ఆల్రెడీ మనకు తెలుసు TH2 - TC2. θ 1 అంటే TH1 - TC1. అవి రెండు సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ln θ 2/θ1. నెక్స్ట్ RHS సైడ్ వస్తే ఒక్క ఏకి డిఏకి మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం. అది కూడా A = 0 నుంచి A = A. మిగతా టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్ టర్మ్స్. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఏ. సో ఫైనల్లీ ఇట్లా వచ్చింది. ఈ వచ్చిన ఈక్వేషన్లో LHS సైడ్ ln ఉంది కదా, RHS తీసుకొస్తే ఏమొస్తుంది? RHS సైడ్ ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఇట్లా వచ్చింది ఈ టర్మ్. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. సో మనకి ఈ వచ్చిన ఈక్వేషన్స్లో ఈక్వేషన్ 4 నుంచి అవుట్లెట్ కండిషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్గా. సో ఎఫెక్టివ్నెస్ ఏంటిది? ఓన్లీ ఇన్లెట్ కండిషన్స్ ఉండి అవుట్లెట్ కండిషన్స్ లేనప్పుడు ఎఫెక్టివ్నెస్ మెథడ్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ వచ్చిన ఈక్వేషన్ 4లో TH2 TC2ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నో దట్ ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు ఈ ఫార్ములాస్ అయితే మనకు తెలుసు, హాట్ ఫ్లూయిడ్కి కోల్డ్ ఫ్లూయిడ్కి. ఈ రెండు ఫార్ములాస్లోంచి మనం TH2 అలానే TC2ని ఫైండ్ అవుట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి వచ్చిన TH2 TC2 వాల్యూస్ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఎలా వస్తాయి ఏంటి అంటే కనుక, సో చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ సెపరేట్ చేసుకొని దీన్ని ఇలా రాసుకుందాం. సో ఫైనల్లీ TH2 = ఈ టర్మ్ వచ్చింది. సో సిమిలర్గా అదే మెథడ్లో ఈ ఈక్వేషన్ నుంచి TC1 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్లీ TC2 = ఇట్లా వచ్చింది. వచ్చిన రెండు అవుట్లెట్ కండిషన్స్ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వచ్చిన 2 ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకి ఇట్లా వచ్చింది. సో దీనిలో కూడా అగైన్ ఈ TH1 TC1ని ఒక చోట రాసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో ఇక్కడ TH1 - TC1 ఉంది, ఇక్కడ కూడా TH1 - TC1 ఉంది. ఆ టర్మ్ మొత్తాన్ని కామన్ తీసుకొని రాసుకోవచ్చు LHS సైడ్. RHS మనం ఏవి కలపట్లేదు, అక్కడ సిమిలర్ స్టెప్పే వేసుకున్నాం, ఓన్లీ LHS సైడ్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. వీటన్నిటిలో కూడా ఈ రెండు టర్మ్స్లో TH1 - TC1 అనేది కామన్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఇట్లా రాసుకున్నాం. దీనిలోంచి TH1 - TC1ని కామన్ తీసుకున్నాం. కామన్ తీసుకుంటే మనకి ఫర్దర్లీ ఇలా వస్తుంది. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా 1 - e C minimum 1/CH + 1/CC దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఏం చేంజ్ అవ్వలేదండి, సేమ్ స్టెప్స్ వేసుకున్నాం. నెక్స్ట్ దీని నుంచి సింప్లిఫైడ్ చేస్తే ఇట్లా వచ్చింది ఈక్వేషన్ అనేది మనకి. సో ఈ ఈక్వేషన్ నుంచి అసలు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫెక్టివ్నెస్ కాబట్టి ఎఫెక్టివ్నెస్ ఎక్కడెక్కడ ఉందో చూసుకుంటాం ఈక్వేషన్స్లో. ఇక్కడ ఉంది ఎఫెక్టివ్నెస్. సో ఎఫెక్టివ్నెస్ ఒకటే మనకి LHS సైడ్ ఉండి మిగతా టర్మ్స్ అన్ని RHS సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఓకేనా? సో ఎఫెక్టివ్నెస్కి నెగిటివ్ ఉంది కాబట్టి RHS సైడ్ రాసుకుందాము. ఈ టర్మ్ని ఇటు తీసుకొద్దాం LHS సైడ్. నెక్స్ట్ స్టెప్ అదే. అండ్ ఇట్లా రాసుకున్న తర్వాత దీని నుంచి E అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఎఫెక్టివ్నెస్. ఓకేనా? సో ఈ టర్మ్ ఏదైతే ఉందో ఇటు రాసుకుంటే డినామినేటర్కి వస్తుంది. సో ఫైనల్గా ఎఫెక్టివ్నెస్ = 1 - exponential -UACH 1 + CH/CC అండ్ ఈ టర్మ్ వస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం వచ్చిన ఈక్వేషన్. అయితే ఇప్పుడు మన దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ CC ఈజ్ గ్రేటర్ దాన్ CH అంటే హీట్ కెపాసిటీ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్ అనేది హీట్ కెపాసిటీ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ కంటే ఎక్కువ వాల్యూ అయితే అప్పుడు ఏమవుతుందండి? C minimum ఏమవుతుంది, C maximum ఏమవుతుంది? CH వాల్యూ అనేది మినిమం వాల్యూ అవుతుంది, CC వాల్యూ అనేది C maximum అవుతుంది. సో ఈ కండిషన్ని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్కడ CH కనిపిస్తే అక్కడ C minimum, CC కనిపిస్తే అక్కడ C maximum. ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫర్దర్లీ మనకి ఇట్లా వస్తుంది ఈక్వేషన్. ఓకేనా? అండ్ ఫైనల్లీ మనకి UA/C minimum అంటే దేనికి ఫార్ములా? N/E ఫార్ములా. అలానే C minimum/C maximum అంటే హీట్ కెపాసిటీ రేషియో. అవి గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా వచ్చింది ఫైనల్గా మనం C minimum C maximum ఆ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే. ఇది ఈక్వేషన్ 6 అనుకుందాం. అట్లానే సెకండ్ కండిషన్ ఏంటంటే ఇఫ్ CC ఈజ్ లెస్ దాన్ CH, CC వాల్యూ అనేది CH వాల్యూ కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? CC వాల్యూనే C minimum అవుతుంది, CH వాల్యూ C maximum అవుతుంది. ఈ రెండు కండిషన్స్ని కూడా ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్దర్గా మనకి ఈక్వేషన్ అనేది ఇట్లా రెడ్యూస్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 7 అనుకుందాం.
వచ్చిన ఈ ఈక్వేషన్ 6 అలానే ఈక్వేషన్ 7ని రీఅరేంజ్ చేసుకుందాం. ఓకేనా? వచ్చిన ఈక్వేషన్స్ రెండింటిని రీఅరేంజ్ చేసుకుంటే ఫైనల్గా ఎఫెక్టివ్నెస్ అనేది మనకి ఇట్లా వస్తుంది. 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఆఫ్ యూఏ బై సి మినిమం ఇంటూ 1 ప్లస్ సి మినిమం బై సి మ్యాక్సిమం బై 1 ప్లస్ సి మినిమం బై సి మ్యాక్సిమం. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్లో మనకి సి మినిమం బై సి మ్యాక్సిమము అలానే యూఏ బై సి మినిమం అంటే తెలుసు. ఏంటండి? ఎన్టీయు అలానే ఆర్. సో ఎక్కడ ఈ వాల్యూస్ కనిపిస్తాయో అక్కడ ఎన్టీయు, అట్లా అని ఎక్కడ ఇలా కనిపిస్తుందో అక్కడ ఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం వచ్చిన ఈ ఈక్వేషన్లో. సో ఫైనల్గా ఈ రెండు ఫార్ములాస్ని ఎక్కడైతే ఉన్నాయో అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ అనేది ఫైనల్లీ ఇట్లా వస్తుంది. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎన్టీయు 1 ప్లస్ ఆర్ బై 1 ప్లస్ ఆర్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో ఇదండి ఎఫెక్టివ్నెస్ అనేది ప్యారలల్ ఫ్లోకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.